నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరు కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టడానికి నేనైతే సిద్ధంగా వచ్చేసానండి. మీరందరూ కూడా అంతే ఎంతూజియాజంగా వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దాము. ముందుగా ఏ సాధన చేయాలన్నా మనము సెంటరైజ్ చేసుకోవటం చాలా ముఖ్యమని చాలాసార్లు చెప్పానండి. అంటే కొన్నిసార్లు కూర్చొని మన శ్వాస మీద దృష్టి పెట్టడం. కాబట్టి ఇవాళ మన సాధనలో ఓంకారాన్ని జపిస్తూ మనం సాధనాన్ని స్టార్ట్ చేద్దాము. సుఖాసనాలు కూర్చుంటూ 2 చేతుల్ని మనము ఓపెన్గా ఉంచుతూ వెన్నెముక్కని ఎరడ్గా ఉంచండి. ఐస్ని క్లోజ్ చేస్తూ డీప్ ఇన్హేల్ ఎక్సేల్ చేయండి. ఈసారి శ్వాసని తీసుకోండి. శ్వాసని వదులుతూ ఓంకారాన్ని జపించండి. మెల్లగా రిలాక్స్ అవుతూ పాజిటివ్ వైబ్రేషన్స్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా 2 చేతుల్ని జోడిస్తూ కళ్ళ పైన పెట్టి మెల్లమెల్లగా మీ కళ్ళని చేతుల్ని చూస్తూ తెరవండి. ఓంకారాన్ని జపించకపోయినా మనం జస్ట్ ఆ వైబ్రేషన్స్ని విన్నా కూడా, ఆ అకార ఉకార మకారాని మనం విన్నా కూడా అండి, మనకి ఎక్కడో తెలియని పాజిటివ్ థాట్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. అలాగే మనకున్న వైబ్రేషన్స్ని అలైన్ చేస్తూ మనిషికి ఏది అన్నా సాధించాలన్నా అది సాధించగలుగుతారండి. రీసెంట్గా మనకి నాసా కూడా ప్రూవ్ చేసింది, యూనివర్స్ నుంచి సౌండ్ కూడా ఇదే వస్తుంది, ఓంకారమే అని. అన్నీ తెలిసి కూడా మనం కొంచెం టైం తీసి ఈ ఓంకారాన్ని జపించకపోతే ఎలా అండి? కాబట్టి తప్పకుండా మీరు ప్రతిరోజు సాధనకి ముందు చాంట్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ మన సాధనలో వార్మప్స్తో స్టార్ట్ చేద్దాము. ముందుగా 2 కాళ్ళని స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత చూడండి, శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళని చూడండి కింద వైపున అలాగే పైన వైపున ఇలా సర్కిల్స్ని గీస్తున్నామండి. శ్వాసని తీసుకుంటూ కాళ్ళ వేళ్ళని పైన వైపున, శ్వాసని వదులుతూ కిందికి ఈ మూమెంట్ని చేద్దాము. కావాలంటే ఐస్ క్లోజ్ చేస్తూ మీ ఫూట్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. రెండు కాళ్ళని రిలాక్స్ చేయండి. ఈసారి నేను కుడి కాళ్ళని ఫోల్డ్ చేస్తున్నానని 2 చేతుల్ని నేను తొడల కింద వైపున పెట్టాను. శ్వాసని తీసుకుంటూ కుడి కాళ్ళని పైకెత్తండి. మళ్ళీ మెల్లగా శ్వాసని వదులుతూ డౌన్. శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదులుతూ డౌన్. ఈ మూమెంట్ని చేద్దాము. ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దాం. ఇక్కడ చూడండి, వెన్నెముకని ఇలా కిందికి వెళ్ళిపోకుండా మనము ఇలానే ఈ పొజిషన్లోనే కూర్చొని లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. 2 కాళ్ళని మనం జోడిస్తూ మనము కాళ్ళని
ఎంతైతే అంత దగ్గరికి తీసుకొస్తున్నామండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తండి. శ్వాసని వదులుతూ ముందుకి చూస్తూ బెండ్ అవ్వండి. ఎంతైతే అంత అవ్వండి. దాని తర్వాత చేతు వేళ్ళతో ముందుకి వాక్ చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి. మెల్లగా 2 చేతులని రిలాక్స్ చేయండి, అలాగే కాళ్ళని కూడా. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ కొంచెం వెనక్కి వెళ్ళి శ్వాసని వదులుతూ కుడి వైపున బెండ్ అవుతూ ఎడమ వైపున వెళ్ళండి. ఈసారి రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. మెల్లగా పైకి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. 2 చేతుల్ని ముందుకి స్ట్రెచ్ చేస్తూ చూడండి. చేతు వేళ్ళని పైకి, శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదులుతూ చేతు వేళ్ళని డౌన్. ఈ మూమెంట్ని చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఈసారి కుడి చేతి సపోర్ట్తో ఎడమ చేతిని చూడండి, నేను వెనకాల వైపున పుష్ చేస్తున్నాను. మళ్ళీ సేమ్ అలాగే కింద పెట్టినప్పుడు కూడా మనము మళ్ళీ వెనకాల వైపున పుష్ చేస్తున్నాం. ఈసారి ఆపోజిట్ హ్యాండ్తో చేయండి. మెల్లగా 2 చేతులని రిలాక్స్ చేయండి. నెక్తో చూడండి, శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదులుతూ డౌన్. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ చిన్ని కుడి వైపున, ఇక్కడ మంచి స్ట్రెచ్ ఉంటుంది చూడండి. మళ్ళీ శ్వాసని వదులుతూ డౌన్, శ్వాసని తీసుకుంటూ ఎడమ వైపున. మెల్లగా రిలాక్స్ అవ్వండి. నేను చాలాసార్లు చెప్పానండి, నెక్ జాయింట్ అన్నది కొంతమంది తెలియక మొత్తం ఇలా తిప్పుతారండి. ఇలా తిప్పటం వల్ల మనకి నెక్ అన్నది డ్యామేజ్ అవుతుంది. కొన్నిసార్లు అయితే లైఫ్ రిస్క్లో కూడా పడుతుందండి. నెక్ అన్నది మనము హాఫ్ సర్కిల్సే గీయాలండి. మొత్తం కంప్లీట్ రొటేషన్స్ అస్సలు చేయొద్దు. గుర్తుపెట్టుకొని హాఫ్ సర్కిల్సే చేయండి. ఇవాళ మన ఆసన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. ముందుగా మనం చేయబోయే ఆసన పేరు ప్రసరిత పాదోత్థానాసన. ఈ ఆసన చేయటానికి స్టాండింగ్ పొజిషన్ తాడాసనలోకి రావాలి. కాబట్టి ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోవడానికి ట్రై చేస్తున్నాను. మనము చేయబోయే ఆసన పేరు ప్రసరిత పాదోత్థానాసన. ఈ ఆసనాలో ఒక వేరియేషన్ని చూపిస్తున్నాను చూడండి. 2 కాళ్ళని జోడిస్తూ ముందుగా తాడాసనాలో నిల్చుంటాము. ఇప్పుడు లెగ్స్ని 3 to 4 feet డిస్టెన్స్లో మనము సపరేట్ చేసి నిల్చుంటామండి. ఇది 3 to 4 feet ఎలా అంటే జస్ట్ మనము ఇలా జంప్ చేసి కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. దీనికన్నా ఇంకొంచెం సపరేట్ అవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడు మనము శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తుతూ శ్వాసని వదులుతూ చూడండి. 2 చేతులని కింద ప్లేస్ చేయండి. ఇక్కడ మనం చేయాల్సిన మూమెంట్ని శ్వాసని తీసుకోండి. ఇక్కడ శ్వాసని వదులుతూ మీ శిరస్సుని కింద 2 చేతుల మధ్యలోకి పెట్టడానికి ట్రై చేయండి. శ్వాసని తీసుకుంటూ పైకి, శ్వాసని వదులుతూ డౌన్. ఈ మూమెంట్ని మనం కొన్నిసార్లు చేస్తాము. తర్వాత ఈ పోస్చర్ని హోల్డ్ చేయడానికి 2 చేతుల్ని చూడండి, నేను కుడి చేతిని కుడి వైపున, ఎడమ చేతిని ఎడమ వైపున ఇలా ప్లేస్ చేస్తూ అలా కొన్ని క్షణాలు హోల్డ్ చేస్తాం.
మెల్లగా మీ చేతులని పైకి లిఫ్ట్ చేయండి. ఆ తర్వాత లెగ్స్ని చూడండి. మెల్లమెల్లగా 3 to 4 feet తీసుకొని వచ్చిన తర్వాత రిలాక్స్ అవ్వచ్చు. ఈ ఆసన చేయటం వల్ల మనకి ఈ భాగంలో అంటే కాఫ్ మజిల్స్, ఆర్మ్ స్ట్రింగ్స్కి చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది లెగ్స్ని వైడన్ చేయటం వల్ల. అలాగే మనం బెండ్ అయ్యేటప్పుడు ఈ భాగంలో స్ట్రెచ్ ఉంటుంది. మనకి ఈ భాగంలో అంటే వెనకాల లోవర్ బ్యాక్ అలాగే ఈ భాగంలో ఎక్కువగా ప్రెషర్ అన్నది పడుతుంది. మన బ్లడ్ సర్క్యులేషన్ అంతా హెడ్ రీజియన్కి వెళ్తుంది కాబట్టి మన మైండ్ని కామ్ చేయాలన్నా మనము ఎక్కువగా రెస్ట్లెస్గా ఉన్న ఈ పోస్చర్ చేయటం వల్ల మనకి చాలా రిలీఫ్ అయితే ఉంటుందని. అలాగే మన చేతులని కింద ప్లేస్ చేసి శిరస్సుని కింద ఆనించటం వల్ల ఇక్కడ ఆనిస్తూ ఏ ఆసన చేసినా కూడా సహస్రార చక్ర అంటారు కదండి, ఈ చక్రాన్ని యాక్టివేట్ చేయొచ్చండి. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ఈ వేరియేషన్తో పాటు కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా చేతులని ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి ప్రసరిత పాదోత్థానాసనాలో ఒక వేరియేషన్ అయితే చేయించాను. ఆసనాన్ని హోల్డ్ చేసేటప్పుడు అండి మీ శ్వాసని హోల్డ్ చేయకండి, కంటిన్యూస్గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూనే పోస్చర్ని హోల్డ్ చేయండి. కొంతమంది తెలియక పోస్చర్లో హోల్డ్ చేసేటప్పుడు శ్వాసని కూడా బిగపడతారు, దానివల్ల మనకి వేరే ఇష్యూస్ వస్తాయి. కాబట్టి శ్వాసని మాత్రం ఎప్పుడు నేను హోల్డ్ చేయమని చెప్పానండి. ఎస్పెషల్లీ హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి శ్వాసని హోల్డ్ చేయటం మంచిది కాదని. కాబట్టి మీరు గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు వజ్రాసన. ఈ ఆసనాలో వేరియేషన్ని చూపిస్తాను. ఈ ఆసన చేయటానికి సిట్టింగ్ పొజిషన్లోకి రావాలి. కాబట్టి నా పొజిషన్కి వస్తున్నాను, చూడండి. ముందుగా 2 కాళ్ళని స్ట్రెచ్ చేస్తాం కదండి. ఇప్పుడు కుడి కాళ్ళని ఫోల్డ్ చేయండి. అలాగే ఎడమ కాళ్ళని కూడా ఫోల్డ్ చేయండి. 2 కాళ్ళ మధ్యలోనే కూర్చున్నానండి. నేను ఇలా సపరేట్గా కూర్చోలేదు, లెగ్ పైనే కూర్చున్నాను, చూడండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని ముందుకి స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి 2 చేతుల్ని కుడి వైపున టర్న్ అవుతూ కింద ప్లేస్ చేసి శిరస్సుని కింద ఆనించండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చి శ్వాసని వదిలేటప్పుడు ఎడమ వైపున ట్విస్ట్. ఈ ఆసన చేసేటప్పుడు మోకాలు కొంచెం పైకి వస్తాయండి, కంగారు పడకండి. కాన్షియస్గా దాన్ని కింద పుష్ చేయడానికి ట్రై చేయండి. ఇలా చేశారనుకోండి మోకాలు లిఫ్ట్ చేసి ఏం ప్రయోజనం ఉండదు. కాబట్టి కాన్షియస్గా చేయండి. మనం కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి ముందుగా చేతులని ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి వజ్రాసనాలో మనం ట్విస్టింగ్ అయితే చేసాము. భూనమనాసన ఎలా చేస్తామో ఆ ఆసనాన్ని వజ్రాసనాలో చేశానండి.
ఈ వజ్రాసన చేయటం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అది చాలా మంది వరకు తెలిసి ఉంటుందండి. ముఖ్యంగా ఇండైజెషన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, వెయిట్ లాస్కి చూస్తున్న వాళ్ళకి ఫుడ్ తిన్న వెంటనే ఇలా లెగ్స్ని క్రాస్ చేసుకొని కూర్చోవటానికి ట్రై చేయండి. ఈ ఆసనాలో మనం ఇంకా ట్విస్ట్ అవుతున్నాం కాబట్టి ఈ ఇంటర్నల్ ఆర్గాన్స్ని మనము బాగా స్క్వీజ్ చేసి ట్విస్ట్ అయి చేయటం వల్ల మనకి ఇక్కడ ఉన్న ఫ్యాట్ని కూడా ఈజీగా తగ్గించవచ్చు. వెయిట్ లాస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. తప్పకుండా ఈ ఆసనాలో ఈ వేరియేషన్తో పాటు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అశ్వసంచలనాసన. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూసేద్దామండి. ఈ ఆసన చేయటానికి నేను ఒక వైపున తిరిగి పొజిషన్కి వెళ్తున్నాను. చూడండి, చూడండి, నా కుడి కాళ్ళు ముందుంది, కుడి కాళ్ళు మోకాళ్ళు ఒకటే లైన్లో ఉందండి. ఇప్పుడు మనము శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తుతూ ఎడమ కాళ్ళని హోల్డ్ చేయండి. అలాగే కుడి చేతిని పైకి లిఫ్ట్ చేస్తూ మీ సీటుని కింద వైపున పుష్ చేయండి. మళ్ళీ కుడి కాళ్ళని వెనక్కి తీసుకెళ్తూ ఈసారి ఎడమ కాళ్ళు మనము ముందు పెడుతున్నాం. ఇదండి అశ్వసంచలనాసనాలో వేరియేషన్ని చూపించాను. అశ్వసంచలనాసన చేయటం వల్ల మనకి హిప్ అనేది బాగా ఓపెన్ అవుతుందండి. సీటుని కింద పుష్ చేసినప్పుడు హిప్ ఓపెనింగ్ ఆసన అంటారండి. కాబట్టి ఈ భాగంలో మనకి ఎక్కువగా స్ట్రెచ్ ఉంటుంది. లెగ్స్ని మనం స్ట్రెంథెన్ చేయాలన్నా చూడండి, నేను హ్యాండ్ని వెనక్కి పెట్టి ఆర్చ్ బ్యాక్ చేస్తున్నాను. కాబట్టి ఈ భాగంలో మనకి ఎక్కువగా స్ట్రెచ్ అన్నది జరుగుతుంది. కాబట్టి కలిసి ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి లిఫ్ట్ అవుతూ రిలాక్స్ అవ్వండి. ఇదండి అశ్వసంచలన ఆసనాలో చిన్న వేరియేషన్ని చేసాము. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు మీ సాధనాలో యాడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఇదండి ఇవాళ మన ఆసన సాధన. మనము సాధన అంటాను. సాధన అంటే అన్నీ అండి, ప్రాణాయామ, ఆసనాలు, అలాగే మెడిటేషన్, రిలాక్సేషన్ అన్నీ కలిపితేనే సాధన అవుతుందండి. కాబట్టి ప్రతిరోజు మీ సాధనాల్లో ఈ ఆసనాలని యాడ్ చేస్తూ మీకు కావాల్సిన బెనిఫిట్స్ని పొందండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, పండగల సీజన్ కాబట్టి మనం ఎక్కువగా పిండి వంటలని ఇలాంటివి మనం ఇంట్లో ఎక్కువగా చేసుకొని తింటూ ఉంటామండి.
ఎక్కువగా మనము పిండి వంటలు తినటం వల్ల ఆయిల్ డీప్ ఫ్రైడ్ ఉంటాయి కాబట్టి అందులో ఎక్కువగా మనము నువ్వులు ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవటం, అలాగే పల్లీలను ఎక్కువగా వేసుకోవటం, ఇలా ట్రై చేయండి. దాంతోపాటు ఎంతో అంత న్యూట్రిషన్ వస్తుంది. పాతకాలంలో ఇలాంటివి ఎన్ని తిన్నా వాళ్ళు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా చేసేవాళ్ళని. మనం అంటే తక్కువ ఖర్చు చేస్తాము, ఎక్కువగా తింటాము. అంటే ఎనర్జీని తక్కువగా ఖర్చు చేస్తాము, ఎక్కువగా తింటామండి. కాబట్టి హెల్త్ ఇష్యూస్ వస్తాయి. క్వాంటిటీ తక్కువ ఉన్న క్వాలిటీ మంచిగా తినండి. అలాగే దాన్ని ఖర్చు చేయడానికి ట్రై చేయండి. దానివల్ల ఆరోగ్యంగా ఉంటాం. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.